వాటిని కూడా మనం అభివృద్ధి పరుచుకొని మనం చేసే కార్యక్రమానికి భౌతికమైనటువంటి సుందరీకరణ, బాహ్యమైనటువంటి ఒక వికాసం, మనకి టూరిజం ప్లేస్ డెవలప్ చేసుకోవడంతో పాటు ఒక స్పిరిచువల్ సెంటర్గా, ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా దీనికి ఒక గుర్తింపు వచ్చేట్టుగా మనం మంచి ప్రాజెక్ట్స్ ఇక్కడ రూపొందించుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. ఈవేళ మన ఈ సేవని మనం సాగనంతూ ప్లవనామ సంవత్సరానికి మనం స్వాగతం పలికే సందర్భంలో ఇలాంటి ఆలోచనతో మీరు ఈ సంవత్సరానికి లింక్ చేయడం అనేది జలాశయంలో మంచి మంచి పడవలు ఏర్పరచుకోవచ్చు, బోట్ షైర్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి సాయంకాలం పూట మధ్యాహ్నం పూట వెళ్తే కాసేపు అందులో నీళ్ళలో తిరిగే మోటార్ సైకిల్స్ పెట్టుకుని సర్వమ దాంట్లో వెళ్ళి సరదాగా కాసేపు ఆడుతూ వచ్చే వసతులు చేసి మీ చుట్టుపక్కల ప్రకృతి వనరులు అందంగా సహజంగా ఉన్నాయి. అక్కడ మా డాక్టర్ గారు చూడగానే చెప్పారు, ఒక పక్కన మంచి మంచి రాళ్ళు, చక్కటి చెట్లు, ఇలాంటి వాటితో ఉండేటట్టు దాన్ని ఎన్ని రకాలుగా అయినా మనం డెవలప్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. దేశం మొత్తం నుంచి టూరిజంని అట్రాక్ట్ చేయగలిగేటటువంటి రీతిలో దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. అయితే అది ఒక రాత్రిలో జరిగే కార్యక్రమం కాదు, ఒక రోజులో జరిగే కార్యక్రమం కాదు. దీనికి ఒక ప్లాన్ తయారు చేసుకుని, ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని మొదటి సమయంలో ఎంత, నెక్స్ట్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసుకోగలిగేట్టుగా దాన్ని మనం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం అనేది మనందరికీ గర్వకారణం అవుతుంది. ఏమంటే నిజానికి ఇలాంటి ఐడియాలజీ ఈ ప్రాంతంలో రావడం అనేది రాష్ట్రంలో ఉండే మిగిలినటువంటి నగరాలన్నింటికీ ఇది ఒక శుభ ఆరంభం, ప్రాబబ్లీ ఇది ఒక ఇన్స్పిరేషన్, ఇది ఒక ప్రేరణ. దీన్ని మీరు చేసి చూపించగలిగారంటే యువర్ కోదాడ బికమ్స్ ఏ మోడల్ సిటీ ఫర్ ద కంట్రీ. ఇది ఒక మోడల్ నగరం అయిపోతుంది. ఇప్పుడు దాకా ఏదో చేపట్టడం, లేకపోతే ఏదో ఇంకొక ఊరు, మరొక ఊరు, ఇంకొక ఊరు, గోవా ఏదో అంటున్నారు. అక్కడ ఇలాంటి పార్టిసిపేట్ ఉందని మేము అనుకోవట్లేదు. ఇక్కడ మీరు ఎంక్వైరీ చేసి చూడండి, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు వాళ్ళు ఎంక్వైరీ చేసి చూడాలి. నగరంలో ఉండేటటువంటి పాలక మండలి అంతా ఇన్వాల్వ్ అయ్యిందా, సమాజంలో ఉండే పెద్దలంతా ఇన్వాల్వ్ అయ్యారా, సమాజ హితాన్ని కోరేటటువంటి ప్రజానీకం అంతా దాంట్లో ఏకమైందా? అవి ఉండదని మేము అనుకుంటున్నాం. ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టుకుంటుంది, ప్రాజెక్ట్స్ చేశారు, టూరిజం డెవలప్మెంట్కి అవన్నీ రకరకాలుగా సాగుతున్నాయి. కానీ ఇక్కడ మీ దగ్గర ప్రజల్లోంచి వచ్చినటువంటి ఒక చైతన్యం, మీలోంచి వచ్చిన చైతన్యం, అంటే క్రెడిట్ అంతా ఎవరికి దక్కుతుంది? మీ అందరికీ దక్కుతుంది. మీ అందరినీ కూడా ప్రోత్సహిస్తూ పట్టణ అభివృద్ధిని సాధించేటటువంటి పాలక మండలికి సాగుతుంది. దీనికి వెనకాల సూత్రధారిగా ఉండేటటువంటి మీ ఐక్య వేదికకి దక్కుతుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఇంత వరకు దీన్ని ముందుకు సాగించినటువంటి సురేంద్ర బాబు గారిని మేము వారితో పర్సనల్గా మేము మాట్లాడడం జరిగింది. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాల్లో కొంతవరకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు పక్కకి వెళ్ళిపోతుంటారు. మేము వారిని రిక్వెస్ట్ చేసాం, ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో వదిలిపెట్టడానికి వీలు లేదు. ఈ నది యొక్క నది కాదని ఆ జలాశయం దాని యొక్క వికాసం పూర్తి స్థాయికి చేరేంతవరకు, దాంతోపాటు మన నగరంలో ఉండే ప్రతి గల్లీ కూడా బాగుపడాలి. చుట్టుపక్కల ప్రాంతాలు ప్లాస్టిక్ రహితమైనటువంటి నగరం ఇది అనిపించుకోగలిగే స్థాయికి తీసుకెళ్ళాలి. ఈ జలాశయపు అభివృద్ధి మొదటి స్టెప్. మిగతా అదంతా కూడా మిగతా పద్ధతిలో ఒక స్టెప్ బై స్టెప్ దీన్ని కూడా మీరు దర్శించుకోవడానికి మేము అనుకుంటాం. ఇంత ఉత్సాహం మీలో కలిగినందుకు ఇక మీరందరూ కూడా ఇందులో సభ్యులై
మీ అంతటి మీరు ఒక చిన్న టీం తయారు చేసుకుని మీ ప్రాంతాల, మీ వీధుల్లో, మీ గృహాల పక్కన, మీ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాలను కూడా సుందరంగా తీర్చిదిద్దే మహోద్యమానికి మీరందరూ కూడా నాంది పలుకుతారని మేము ఆశిస్తున్నాం. బహుశా ఆ లక్ష్యం మీకు ఈ ప్లవనామ సంవత్సరమే మనందరినీ తీసుకువెళుతుంది అని మేము కోరుకుంటున్నాం. దానికి పైనుంచి మన రాష్ట్ర అధికారుల వర్గ నుంచి అవసరమైనటువంటి ఏ రకమైన సర్టిఫికెట్స్ ఎలా ఎలా ఉండాలి అనే దాంట్లో తప్పనిసరిగా డాక్టర్ రామేశ్వరరావు గారి యొక్క కృషి మనందరికీ కూడా తోడు ఉంటుంది అని మేము విశ్వసిస్తున్నాం. ఇదే రకమైనటువంటి స్ఫూర్తి, ప్రేరణ మనలో మరింత బాగా ఆరని జ్వాలలాగా ఇది వెలిగి మన ప్రాంతాన్ని, మన రాష్ట్రంలో, దేశ స్థాయిలో కూడా ఆదర్శవంతమైనటువంటి ప్రాంతంలో దీన్ని తీర్చిదిద్దేట్టు చేస్తుంది అని మేము పూర్తిగా విశ్వసిస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ప్లవనామ సంవత్సరం అలాంటి శుభాలు మనకు కలిగించుగాక. ఇందాక చెప్పిన ప్లవం అంటే పడవ దాటించగలిగి మనకి ఏ చికాకులు పడకుండా, నీళ్లలో మునగకుండా గట్టు చేర్చగలిగినది కనుక మనందరికీ కలిగిన ఈ సంకల్పాలని మనం సాధించగలిగే తీరాలకి ఈ ప్లవనామ సంవత్సరం మనకి తీసుకెడుతుంది అని మేము ఆశిస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇందాక చెప్పినట్టుగా మన బాలకృష్ణ గారు ఎవరిని వదిలిపెట్టండి, మీ నగరంలో అందరూ దీంట్లో సభ్యులు కావాలి అని చక్కగా మనం కోరుకుందాం. అందరూ కూడా ఇందులో భాగస్వాములుగా ఉండి ఈ లాభాన్ని అందరూ కలిసి పొందేట్టుగా చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఐక్య వేదిక, మాతృభూమి పట్టణాభివృద్ధి ఐక్య వేదిక అనే పేరుతోటి మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది ఇలాగ మనం ముందు కొనసాగిద్దాం. దీనికి ఒక మంచి పేరు ఏదైనా పెడితే బాగుంటుంది అని మన వాటి యొక్క కోరిక. తప్పకుండా మంచి పేరు పెట్టుకుందాం. మనం ప్లవనామ సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు దీనికి ఒక మంచి పేరు ఎందుకంటే మేము గతంలో మన వికాస్ కార్యక్రమం ప్రారంభం చేసినప్పుడు నదిలో, గోదావరి నదిలో మన పుష్కరాలు అయిపోయిన తర్వాత 92లో రాజమహేంద్రిలో పుష్కరాలు అయిపోయిన తర్వాత నదిలో ఒక పెద్ద పడవలో వెళ్ళామనుకున్నారు 50 మంది. అప్పుడు అక్కడ వికాస్ కార్యక్రమం నామకరణం చేసి అటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అట్లాగే మనం కూడా మనం చేయబోయేటటువంటి ఈ జలాశయాన్ని ఒక రూపులోకి తీసుకొచ్చి అప్పుడు వెరీ గుడ్, చాలా సంతోషం. అయితే ఒక్క మాట చెప్పి మేము ముగిస్తాం. ఏదైనా ఒక కార్యక్రమం అనేది ధనం ఉండేటటువంటి వ్యక్తులు మాత్రమే చేసుకోగలిగిన కార్యక్రమంలో ఉండకూడదు. మన ప్రాంతంలో ఉండే ప్రతి సామాన్యుడి యొక్క భాగస్వామ్యము ఇందులో ఉండి తీరాలి. అంటే కూలీ చేసుకునే వ్యక్తి కూడా తాను సంపాదించే కూలీలోంచి రూపాయిలో ఒక పైసా ఈ ప్రాజెక్ట్లో నేను కూడా పెడతా. పెట్టేస్తారా? బాగుంటుంది. కొంతమంది అయ్యా మేమేం సంపాదించమండి, సాధారణంగా ఆడవాళ్ళు అనుకుంటారు ఇవ్వండి. మా ఆయన ఉద్యోగం చేస్తాడండి, మా ఆయన పని చేస్తాడండి, మేమేం పని చేయమండి, మాకేం సంపాదన లేదండి కనుక మేమేం పెడతామని అంటారు. సంపాదన లేకపోయినా ఖర్చు అయితే పెడతాం కదా. పాప మొగాయన చచ్చి చేడి సంపాదించే లక్షలో 3 చేసినా ఖర్చు పెట్టేదంటే ఆడవాళ్ళే కదా. ఆడవాళ్ళు తలుచుకుంటే కానిదంటూ ఏం లేదు. అందులో ముఖ్యంగా మీ కోదాడ మహానగరంలో మీ పాలక సభ్యులు అధిక శాతం ఆడవాళ్ళే. మీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆడవాళ్ళు, మీ
చైర్మన్ వేడికి మీ వార్డ్ మెంబర్స్లో 50% అంతా లేడీస్, మెజారిటీ లేడీస్. ఆడవాళ్ళు కలుసుకుంటే కారణానికి ఏం లేదు. సంపాదన ఖర్చు ఏది ఎక్కువైతే దాంట్లో మీరు పెట్టే ఖర్చు ఎక్కువ అనుకోండి, అందులోకి రూపాయలు 100లో 1 రూపాయి, 100లో 1%. ఒక నియమాన్ని పెట్టుకొని అది సామాన్య వ్యక్తి దగ్గర నుంచి కూడా మన నగర అభివృద్ధి కోసం సాగే ఈ మహోద్యమంలో మనం కూడా భాగస్వాములు ఉంటాం. ఇది మీరు చేశారనుకోండి, మీ చీఫ్ మినిస్టర్ గారు తప్పకుండా దీనికి సంతోషపడి దానికి కావాల్సినటువంటి శాంక్షన్స్ ఆయన చక్కగా ఎందుకంటే ఇట్లాగా నగరాన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా అందరూ కలిసి చేసేటటువంటి స్థితి ఇప్పటిదాకా ఏ నగరానికి దాగలేదు. పోదడానికి నెంబర్ 1. అంటే మీరు ఇంత ఆదర్శవంతంగా చేశారంటే తప్పకుండా వారికి సంతోషం కలిగి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి దీన్ని అభివృద్ధి కోసం కొంత శాంక్షన్స్ చేసేటటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. దాన్ని కూడా వారికి గట్టిగా చెప్పే ప్రయత్నం కూడా మనం చేయవచ్చు. అంచేత మీరు ఈవేళ నుంచే బాలకృష్ణ గారు అండ్ మీ సుబ్బారావు గారి యొక్క సూచన తీసుకొని లెట్ ఎవ్రీబడి ఇన్వాల్వ్. ప్రతి వ్యక్తి కూడా మా నగరం బాగు కోసం నా వంతు సేవ ఇది. మీరే పాడేది నిజంగా ఒట్టి మాటలు కట్టపెట్టాయి. అంచేత ప్రతి వాడు పిల్లలతో సహా వాడు తినే చాక్లెట్స్ 5 చాక్లెట్లు తెచ్చుకుంటే 1 చాక్లెట్ డబ్బులు ఇంట్లో కట్టు. అంటే మీరు రోజు 3 కాఫీలు తాగితే 1 కాఫీ డబ్బులు ఇంట్లో కట్టు. నెలకి 2 చీరలు కొనుక్కుంటే అది కొంచెం కష్టమేమో. కొన్ని ఏడాదికి 5 చీరలు కొనుక్కుంటే 1 చీర డబ్బు కొనుక్కు ఇంట్లో పెడతాం సంవత్సరాన్ని. ఆడవాడితో కష్టం వస్తుంది. లేకపోతే మీరందరూ కూడా సత్సంకల్పం మీలో కలిగింది. ఇది ఒక శుభారంభం, ఇది దైవ అనుగ్రహం. తప్పకుండా భగవంతుడు మీరు చేసి ఈ కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్తాడు. ఈ నిర్ణయాన్ని తీసుకుని మనం అడుగు ముందుకు వేద్దాం. ప్లవనామ సంవత్సరం మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. హలో, అనేక ధన్యవాదాలు స్వామి. మీరు చెప్పిన సూచనలను మేము అట్లాగే భారతీయులు రుస్తోం జాన్ వకీల్ అని మొదట రక్తపోటుకు మందు కనిపెట్టింది కూడా రుస్తోం జాన్ వకీల్ అని చెప్పి మన భారతీయుడే బొంబాయి నగరం నుంచి. ఆ తర్వాత మనం అనేక తెలుగు వాళ్ళు ఎల్లాప్రగడ వారి గురించి కూడా మనకు అందరికీ తెలిసిన విషయం. అంతేకాకుండా మీరు ప్రస్తావించినట్లుగా ఈ అభివృద్ధి అంతా కూడా ఆఖరి మనిషి వరకు కూడా అందే విధంగా చూడాలి. అన్ని విధాల ఈ శ్రేయస్సు ప్రతి మనిషికి అందాలి అని చెప్పింది చాలా ఉద్యమంగా ఉంది. ఆ దిశగానే మేమందరం నడుస్తాము అని చెప్పి మీకు మరీ తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మాకు ఈ ప్రాంతంలో రాజకీయ ప్రశాంతి పరిడివిల్లుతున్నది అని చెప్పి మీరు అది మీ చేతనే మీ నోటి వెంబడే జరిపించాలి అని చెప్పి నేను కోరుకోవటం అత్యాశయం కాదు కదా అని అనుకుంటున్నానండి. అట్లాగే నల్గొండ జిల్లా ఖనిజ నిక్షేపాల గని, యురేనియం, సున్నపురాయి మొదలగు అనేక రకాలైన ఖనిజాలకు
నల్గొండ జిల్లా ప్రసిద్ధి పొందింది. అయినప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి తెలిసిన ఈ విషయాన్ని మనకందరికీ ఆశ్చర్యపరిచే రీతిగా 25 సంవత్సరాల నుంచి మాత్రమే ఇక్కడ సిమెంట్ పరిశ్రమ వర్ధిల్లుతున్నది. దానికి మూలం ఎంతమంది ఉన్నా మన ప్రాంతానికి అది చాలా పురోగతికి తీసుకొచ్చి పెట్టింది అని చెప్పడంలో అది 100% నిజమే. అటువంటి సంస్థలను స్థాపించడమే కాకుండా దిగ్విజయంగా ఎన్నో సంవత్సరాల నుంచి నడుపుతూ భారతదేశంలోనే అగ్రగామి సంస్థగా పేరొందిన ఆ సంస్థ యాజమాన్యం వారికి ఉన్న పారిశ్రామిక ఉత్సాహంతోనే ఆధ్యాత్మిక ఉత్సాహంతో కూడా జోడించి వారు పురోగతిని సాధించారు. మనకందరికీ ఆ పురోగతిని పంచుతున్నారు. అటువంటి మహాశైలు మనకు ఈరోజు అతిథిగా రావడం చాలా సంతోషం. అటువంటి డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు గారిని మనకు వెన్నుదన్నుగా ఉండేటట్లుగా మాకు కావాల్సిన ధైర్యాన్ని ఇవ్వవలసిందిగా, వారి ఉపదేశాన్ని ఇవ్వవలసిందిగా కూడా నేను వారిని ప్రార్థిస్తున్నాను. రామేశ్వరరావు గారు ఖచ్చితంగా కార్యాచరణ చేద్దాం కానీ వాక్బలం వద్దు అని చెప్పి అంటున్నారు. అందువలన వారికి స్వామివారి ద్వారానే వారు ఏదో చెప్పించారు అని అంటున్నారు కాబట్టి మాట్లాడవలసిన ఇబ్బంది నుంచి వారిని తప్పిద్దాం. ఈ సూచనలన్నింటినీ మేము పాటిస్తామని మరొకసారి స్వామివారికి ధన్యవాదాలు చెప్తూ, అట్లాగే రామేశ్వరరావు గారికి కూడా మేము ఈ వాగ్దానాలని మేము నెరవేర్చుకుంటాము అని చెప్పి మరొకసారి మాటిస్తూ, తర్వాత ప్రసంగించవలసిన వారు అతి కొద్ది కాలంలోనే జడ్పీటీసీ అవ్వటం, లేకపోతే మున్సిపల్ చైర్మన్ కావటం. మీరు గమనించారో లేదో, ఈ ముగ్గురు మన ఆడపడుచులు కూడా కొత్తగా రాజకీయాల్లో ఎదిగిన వారే. వీరిలో ఎవరికి పూర్వానుభవం రాజకీయాలతో లేదు. అయినప్పటికీ కూడా వారు సంపాదించిన స్థానాల్ని, మనం ఎన్నుకోబెట్టే స్థానాల్లో వారు చక్కగా రాణింపుతో ఉన్నారు. మనకు కావాల్సిన సేవలన్నీ వారు చాలా చక్కగా అందిస్తున్నారు. అటువంటి వారిలో మొట్టమొదటగా మన మున్సిపల్ చైర్మన్ గారు శ్రీమతి వనపర్తి శిరీష గారితో, వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, వేదిక మీద ఉన్న సోదర సోదరీమణులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారం. ఎంతో సమయాన్ని వెచ్చించి మన కోసం వచ్చిన చిన్నజీయర్ స్వామి వారికి మా కోదాడ పట్టణ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన కోదాడలో అడుగు పెట్టడం మన అందరి అదృష్టంగా భావిస్తున్నాము. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణే మన కోసం వచ్చినట్లుగా మా కోదాడ పట్టణ ప్రజలందరం కూడా భావిస్తున్నాము. ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు సురేందర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాతృభూమిని సంకల్పించుకునే వారందరూ కొందరే ఉంటారు. ఆ కొందరిలో మేమందరం ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారి సలహాలు సూచనలతో మేమందరం, మా పాలక మండలి సభ్యులందరం కూడా ఈ పట్టణాభివృద్ధి కోసం కృషి చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. దీనికి స్వామివారి ఆశీస్సులు, రామేశ్వరరావు గారి సహాయ సహకారాలు అందిస్తారని మా పాలక మండలి సభ్యులందరి తరపున కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తరువాత ప్రసంగించవలసిన వారు
మన ఎంపీపీ చింతా చెన్నారెడ్డి గారి కోడలు, తను కూడా మొదటిసారిగానే రాజకీయాల్లో ప్రవేశించింది. ఆమె ప్రవేశించిన వెంటనే ఎంపీపీ కావడం, ముదావడం, ఆమె కార్యక్రమాలన్నింటిలోనూ కూడా వాళ్ళు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారిని కూడా క్లుప్తంగా వారి సందేశం ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాను. పట్టణ అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పూజనీయులు స్వామి స్వరూప చిన్నజీవి స్వామి గారికి, అలాగే మై హోమ్ సంస్థ అధినేత రామేశ్వరం గారికి, మన ఎమ్మెల్యే గారికి, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, అలాగే పట్టణ అభివృద్ధి కార్యక్రమంలో విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. కళలు కనడం, కళల్ని సంకల్పించుకోవడం అనేది సహజం, కానీ వాటిని నెరవేర్చుకోవడమే అతి కష్టం. కానీ మనకు ఆ కళ కనడం, సహకరించుకొని దాన్ని నిజం చేసుకోవడం కూడా మనకి నిజమైంది అనడానికి ఈ వేదికే మనకి నిదర్శనం. ఎందుకంటే దైవ సమానులైన చిన్నజీవి స్వామి గారు, అలాగే ఆర్థిక సాయం చేయగలిగిన మన రామేశ్వరం గారు, అలాగే మనకి సాధక బాధలు తెలిసిన ఎమ్మెల్యే గారు ఈ వేదిక పైన ఉండి, ఇంకా అన్ని రంగాల్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఈ మాతృభూమి ఐక్యవేదిక ఒక అభివృద్ధికి ఆశించి సంకల్పించిన ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని కలిసికట్టుగా పనిచేయడానికి, కృషి చేయడానికి మనందరం సంకల్పించుకుంటున్నాం. కాబట్టి దీని కళ సహకారం అయింది అని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా మన సహకారం కావాలి అంటే చిన్నజీవి స్వామి గారి దీవెనలు, అలాగే రామేశ్వర గారి ఆశీస్సులు మనందరికి కావాలి అని కోరుకుంటూ, మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీ అందరం కలిసికట్టుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఆశీస్సులు అందిస్తే చాలు అని వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తర్వాత మనందరితోనూ ఎంతో కనివిడిగా ఉంటూ నిరంతరం ఆ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా, ముఖ్యంగా కోదాడ పట్టణ నవీకరణ అనే అంశం మీద చాలా సూచనలు ముందుగానే ఏర్పాటు చేసుకుని ఇచ్చిన వారు, తరువాత పట్టణంలో అనేక సమదృష్టితో వ్యవహరిస్తున్న మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీయుత పొల్లం మల్లయ్య యాదవ్ గారిని కూడా ఈ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నారు. గౌరవ దైవ సమానులు, ఈ సమాజ హితం కోసం, దేశ రక్షణ కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాదు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ సమాజ ఉద్ధరణ కోసం ప్రత్యక్ష దైవంగా అనేక కార్యక్రమాలని నడిపిస్తున్న చిన్నజీవి స్వామి గారికి కోదాడ రావడం, ఈరోజు ప్రత్యక్షంగా వారి పాదస్పర్శతోని ఈ భూమిని పునీతం చేయటం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. కార్లలో ప్రయాణం చేయటమే కాకుండా చెరువు కట్ట మీద నడవటం కానీ, కోదాడ పట్టణంలో కలిగి తిరగటం కానీ, మరి నిజంగా ఇది ఒక పండగ రోజుగానే గుర్తుంచుకోవాల్సిన సుదీర్ఘంగా భావించవచ్చు. మరి ఈ కార్యక్రమంలో వారితో పాటు ఈ ప్రాంతంతో అనేక దశాబ్దాలుగా పరిచయం ఉంది. పారిశ్రామికవేత్తగా ఈ ప్రపంచ వ్యాపారవేత్తల దృష్టి ఆకర్షించి మరి ఎంతోమందికి ఉపయోగపడుతున్న రామేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో స్వామి గారితో పాటు రావటం అనేది మరొక అదృష్టం. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి నుంచి కూడా మంచి సస్యశ్యామలమైన ప్రాంతం, వ్యవసాయ ప్రాంతం, ఆర్థికంగా ఇబ్బంది లేని ప్రాంతం. ఈరోజు మళ్ళీ మిగిలిన కొంత ప్రాంతాన్ని ఎస్ఆర్ఎస్పి నీళ్ళ ద్వారా
ఈరోజు సస్యశ్యామల చేయడం ద్వారా ఇక్కడ పెద్దగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర నిధుల నుంచి కానీ అభివృద్ధి చేసుకోవడానికి కోట్ల నిధులు అవసరం రాష్ట్ర ప్రభుత్వం నుంచి భవిష్యత్తులో కూడా అవసరం పడదు. వినోదం కోసం, విహారం కోసం, పిల్లల కోసం సెలవులలో ఎక్కడో విజయవాడకో, హైదరాబాద్కో, ఇంకెక్కడికో ఖమ్మానికో, సుదూర ప్రాంతాలకో విహార యాత్రల కోసం పోయే బదులు కోదాడలో చేసుకోవడానికి అనువుగా ప్రకృతి పరంగా ఆ భగవంతుడు ప్రసాదించిన వనరులు ఉన్నాయి కాబట్టి వాటిని అభివృద్ధి చేసుకోవడానికి వారి సహకారం, ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్న సభలో. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పారిశ్రామికంగా, వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా, ఉద్యోగ ఉపాధి పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ క్రమంలోనే మరి విహారయాత్రలలో ఈరోజు ఎక్కడ చూసినా కానీ పిల్లలు ఇతరత్ర గేమ్స్ ఆడుకోవడానికి కానీ, లేకపోతే విహారం కోసం కానీ సెలవులు దొరికితే అదొక వినోదం కోసం కానీ బయటకు పోతున్న పరిస్థితులలో మనకు అన్ని రకాల వసతులు, పరిస్థితులు, అవకాశాలు దేవుడు ప్రసాదించిన వనరులు ఉన్నాయి కాబట్టి వాటిని అభివృద్ధి చేసుకోవడానికి ఈరోజు మా వంతుగానే కాదు, సలహాలు సూచనలు ఇచ్చైనా, చేస్తున్న పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించైనా రేపటి భావితరాల వాళ్ళకి ఉపయోగపడే విధంగా తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తప్పకుండా మాధవ్ గారు ఈ సూచన ప్రకారం అందరినీ భాగస్వామ్యం చేసే విధంగానే సంస్థ కూడా ఆ దారిని నడుస్తుంది అని చెప్పి మీకు ఒకసారి మనవి చేస్తూ ఈ సూచనలను మేము తప్పకుండా అనుసరణ చేస్తాము అని చెప్పంటూ డబ్బు రూపంలోనే సహాయం కాకుండా ఎవరికి చేతనైన సాయం వారి దగ్గర నుంచి పొందుతూ రూపాయికి ఒక పైసే కానక్కర్లేదా, ఒక ఇసుక కానక్కర్లా, ఒక బొచ్చెడు సిమెంట్ కానక్కర్లా, ఇసుక కానక్కర్లా, ఏదైనా సరే మనకి ఇచ్చే దానం ఊరికోసం ఇస్తున్న దానం కాబట్టి దాన్ని హృదయంతో మేము స్వీకరిస్తాము. ఆ విధంగానే ఈ సంస్థను ఇంకా ఎంతో కాలం నడుపుతాము, అభివృద్ధికి ఆఖరనేది లేకుండా ఉండే విధంగా చూస్తాము అని చెప్పి మీకు వాగ్దానం చేస్తూ సమయభావం వల్ల మిగతా ఇద్దరు సోదరిమణుల్ని దీంతో ఉపన్యాస వేదిక మీదకి రావాల్సిన అవకాశం లేకుండా అయినందుకు చింతిస్తూ ప్రస్తుతం మన దారిగుండ్ల రాజశేఖర్ గారు వచ్చి అందరూ సమర్పణ చేయవలసిందిగా అడుగుతున్నాను. మాతృభూమి పట్టణాభివృద్ధి ఐక్య వేదిక ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకున్నా. శ్రీ చిరంజీవి స్వామి గారు మనకి చాలా చక్కగా చెప్పారు, మీరందరూ కలిస్తే ఏ పనైనా సాధ్యమవుతుంది. అంతకుముందు సమావేశంలో ఒక చక్కటి మాట చెప్పారు, మానవ సేవగా సర్వ ప్రాణి సేవ. అది ఇక్కడ మనం చెరువుని అభివృద్ధి చేసుకుంటే అక్కడ ఉండేటటువంటి జలచరాలు కానీ, పరిసరాల చెట్లు కానీ, అక్కడ ఉండే పరిసరాలు కానీ అన్ని రకాలుగా కూడా మనం ప్రకృతికి కూడా రిటర్న్ బ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని మనకు తెలియజేసినటువంటి చిరంజీవి స్వామి గారికి శతకోటి వందనాలు. ఆ తర్వాత మాటల మనిషి కాదు, నేను చేతల మనిషిని అని ఒక్క మాట కూడా చెప్పకుండా ఈ సమావేశంలో ఈ అంశాన్ని నేను చూసుకుంటాను అని చెప్పే గుండె ధైర్యాన్ని ఇచ్చారు మన కోదాడ మొత్తానికి. మై హోమ్ ఇండస్ట్రీస్ రామలింగేశ్వరరావు గారు మనకి ఇంత ధైర్యం ఇచ్చారు. ఇది చాలు, ఈ ఒక్క మాట చాలు, ఈ ఒక్క పదం చాలు మనకి ఈ సమావేశం విజయవంతమైందని చెప్పడానికి నేను మా కోదాడ ప్రజలందరి పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఎన్నిసార్లు అడిగినా మీ సమావేశానికి మేము వస్తున్నాం సార్ అని అంటే రండి మా దగ్గర టిఫిన్ చేయండి అని మాకు మొదటి సమావేశంలోనే ఎంత అభిమానంతో మాకు చేశారంటే అంత ఆ రోజు మాకు అనిపించింది, ప్రజల యొక్క సమస్యలు తెలిసినటువంటి వాడు ప్రజానాయకుడైతే ఎలా ఉంటాడో అలాంటి వారే మన బొల్ల మల్లయ్య.
మాట, నా లక్ష్యం ఏంటి అంటే చెరువు గట్టుని సుందర క్షేత్రంగా తీర్చిదిద్దుతా అని ఆ రోజు అన్నారు. ఆ రోజు అనటమే కాదు, ఆ మాటని చెప్తుంటే మేము అడిగాం, సార్ రోడ్డు కావాలి, కనెక్టివిటీ కావాలి అని అంటే ఒక్క క్షణంలోనే మా ఫోన్లోనే ఓకే చేసేస్తారు. ఆ తర్వాత మేమే స్తంభాలు వేసుకుంటాం, స్తంభాలు కావాల్సిన ఖర్చు కూడా మేమే భరిస్తామని లెక్కేసుకొని స్తంభాలు కావాలని లెక్కేసుకుంటుంటే ఒకసారి చెప్పాము, ఇట్లా కరెంట్ కావాలి సార్ నాకు. వెంటనే కరెంట్ సంబంధించిన డిపార్ట్మెంట్ మాట్లాడి మనకి 32 స్తంభాలు ఉన్నాయి, ఆ 32 స్తంభాలని ఇక్కడ ఏర్పాటు చేస్తాం, మీరెవరు ఏం ఆలోచించొద్దు అని ఎమ్మటే వాళ్ళందరినీ పిలిపించి క్షణంలోనే ఆ కరెంటుని ఇప్పుడు చూస్తే మనకి అక్కడ ఈ ఫంక్షన్ హాల్లో ఉన్నట్టు ఉంటుంది. అక్కడ అలాంటి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసి మనకి ముందుకి నడిపించారు మమ్మల్ని అందరినీ. అలానే ఇంకా మంచి కార్యక్రమాలకు రూపకల్పనకు అందరి సహకారం, ఇక్కడ ఉండేటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు మేము అడిగినప్పుడు పని ఒత్తిడి ఉన్నా సరే చాలా ఓపిక, చాలా సందర్భోచితంగా ఇలా ఉండాలి, ఇలా చేద్దాం, అలా చేద్దామని మాలో కలిసి మాతో మంచి సహకారంతో ముందుకు నడుపుతున్నటువంటి అందరికీ కూడా, ఇంకా ఎంపీడీసీ గారు వారి యొక్క ఔదార్యం తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ చంద్రారెడ్డి గారు ఆ క్రాస్ రోడ్ నుంచి అవతల ఎన్ని బిల్డింగ్లకి ఎన్ని స్థలాలు ఇచ్చారు, అదే స్థలాలు అదే ఔదార్యంతో ఏ కార్యక్రమాలు పల్లాలు కావాలన్నా ఏది కావాలన్నా నేను ఇస్తాను అని మాకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వారికి, తర్వాత సుధారాణి వారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, తర్వాత ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వైస్ చైర్మన్ పద్మ మధుసూదన్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆఫ్ ద స్క్రీన్ ఆన్ ద స్క్రీన్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఉంది అంటే ఒక ఇరుకు రోడ్లలో వెళ్ళాలి, పోలీస్ సిబ్బంది యొక్క సహకారం అవసరం. ఆ పోలీస్ సిబ్బంది వాళ్ళు ఖచ్చితంగా మా వెంట ఉండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా పెద్దలను వచ్చినప్పుడు ఇబ్బంది కలగకుండా చూశారు. వారికి కూడా మా పక్షాన, మా మాతృభూమి ఐక్య వేదిక పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలానే ఇంకా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా గుట్ట చాలా ఘోరంగా ఉంది, గాజు పెంకులు ఉన్నాయి, మట్టి ఉన్నాయంటే వాళ్ళందరూ సిబ్బంది అక్కడికి వచ్చి ఆ గుట్ట మొత్తం శుభ్రంగా కడిగి ఆ శుభ్రంగా చెత్త చెదారాన్ని ఏరేసి నీట్గా చేశారు వారు. తర్వాత పిల్లలు ఇక్కడ వాలంటీర్గా కావాలి అంటే వాళ్ళందరూ కూడా మనకి ఎలాంటి నిశ్శబ్దం జరగకుండా ఈ వేదికను మొత్తాన్ని కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి పిల్లలందరికీ, తర్వాత ప్రెస్ వారు ఒక మంచి కార్యక్రమం జరిగింది అని అంటే అది ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ప్రెస్ వారి భాగస్వామ్యం ఉంటుంది. వారు కూడా చాలా చక్కగా తమ కార్యక్రమాన్ని నిర్వర్తించారు, వారు సకాలంలో వచ్చి కార్యక్రమాన్ని కవర్ చేశారు. వీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం విజయవంతమైనట్టుగా, అంతేకాకుండా ఈ కార్యక్రమం ముగిసినట్టుగా ప్రకటిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. దాంట్లో సురేంద్రబాబు గారు రావాల్సిందిగా కోరుతున్నాం. ఓన్లీ మాతృభూమిలో నెంబర్ ఉన్న వాళ్ళ ఫ్యామిలీతో రావద్దండి, ఓన్లీ నెంబర్ ఉన్న వాళ్ళు రండి. గారు వేదిక మీద రావాల్సిందిగా మేము ప్రార్థించుతున్నాం. Gracias.
అందరూ ఒకసారి ఇక్కడ